హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ సంబంధించి మనకైతే డిక్లరేషన్ ఫామ్ అయితే మనకు ఎనేబుల్ అయితే చేశారనమాట. సో ఇక్కడ చూడండి, డిక్లరేషన్ ఫామ్ ఓన్లీ ఫర్ మనకు స్టూడెంట్స్. చూడండి, హౌ క్వాలిఫైడ్ అండ్ ఏపీ ఎంసెట్ 2025 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మెయిన్గా మనకు మెన్షన్ కూడా చేశారు. ఇక్కడ చూడండి, ఏపీ ఎంసెట్ 2025 డిక్లరేషన్ ఆఫ్ మనకు చూడండి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్ అనేది ఇచ్చారు. ఏపీ బోర్డ్ అండ్ టీజీ బోర్డ్ అనేది ఇవ్వడం జరిగింది కదా, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్, ఆర్జీకేటీ స్టూడెంట్స్ నీట్ నాట్ అప్లోడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. మనకైతే డిక్లరేషన్ అయితే మళ్ళీ ఓపెన్ అయితే చేశారనమాట ఎనేబుల్ అనేది. ఈ కింద మనం మెయిన్గా చూస్తే ఇక్కడ చూడండి, ఎవరైతే మనకు సబ్మిట్ చేయకూడదు అనేది ఇచ్చారు. చూడండి, 10+2 మార్కులు అందుబాటులో లేకపోవడంతో మనకు 15,000 మంది పైగా విద్యార్థులు అయితే ర్యాంకులు అయితే కేటాయించలేదు. సో ఇందులో మనకు ఐసీఎస్సీ కానీ, సిబిఎస్ఈ కానీ, ఏపీఓఎస్ఎస్సీ కానీ, ఎన్ఐఓఎస్ కానీ, డిప్లొమా ఇతర బోర్డుల విద్యార్థులు తమ మార్కులను అప్లోడ్ చేస్తే ర్యాంకులు కేటాయిస్తామని అయితే చెప్పారు. ఏవైతే మనకు చూడండి, ఏపీ అండ్ టీఎస్ బోర్డు ఉంటాయి కదా, సో ర్యాంకులు రాకపోతే దరఖాస్తులో ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ సరి చూసుకోవాలన్నారు. సో ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకు మెయిన్గా ఏంటంటే, ఎవరైతే మనకు ఏపీ ఇంటర్ సంబంధించి మనకు ఏపీ బోర్డు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మనకు ఈ యొక్క ఎంసెట్ బోర్డు అనేది మార్క్స్ అనేది తీసుకుంటుంది. 25 వెయిటేజ్ అనేది ఎంసెట్కి యాడ్ చేయాలి కాబట్టి, సో అందుకు మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సప్లీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి అయితే మనకు ఎంసెట్ బోర్డు అనేది తీసుకుంటుంది ఇంటర్మీడియట్ నుంచి. సో ఇదైతే మనకు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. డిక్లరేషన్ ఓపెన్ అయింది కాబట్టి ఎవరైతే సిబిఎస్ఈ కానీ, ఐసీఎస్ఈ కానీ, సో ఇంకేవైతే బోర్డ్స్ ఉన్నాయో అదర్ బోర్డ్స్ కానీ, ఇంకేవైతే అదర్ బోర్డ్స్ ఉన్నాయో ఇవన్నిటిని డిక్లరేషన్ అయితే ఫిల్ చేయండి. థ్యాంక్ యూ.